ఈరోజు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకము యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అంటే తాను కోరకుండగానే లభించిన పదార్థములతో అంటే అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు మరియు అసూయ లేనివాడు హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడైన వాడు సిద్ధియందు అసిద్ధియందు సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. తర్వాత శ్లోకము గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఏలన ఆసక్తి దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడు పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమనర్చినవాడు కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడు అయినటువంటి మనుషుని యొక్క కర్మలన్నీ పూర్తిగా విలీనములుగును అనగా మిగిలి ఉండవు. ఈ శ్లోకాలు చాలా చాలా అద్భుతమైనవి. ఇవి మనకు భగవంతు నామాన్ని జపిస్తేనే మనకు చాలా అర్థమవుతాయి. చాలా చాలా ఉన్నతమైన శ్లోకాలు. ఇప్పుడు వచ్చే శ్లోకము మొత్తము దాదాపుగా మన భారతదేశంలో అందరూ అన్నం తినే ముందు ఉచ్చరిస్తారు. చాలా ఉత్కృష్టమైనటువంటి శ్లోకము. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంటే ప్రతిదీ బ్రహ్మమే అని చెప్తున్నాడు. చూద్దాము. ఇది యజ్ఞ కార్యములయందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞము ఆచరించు కర్తయు బ్రహ్మము, హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. సింపుల్గా చెప్పాలంటే మనము అన్నం వండుకుంటాం కదా నిత్యము, అన్నము బ్రహ్మమే, అన్నము వండే వ్యక్తి బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, పండించే రైతు బ్రహ్మమే, భూమి బ్రహ్మమే, తినేవాడు బ్రహ్మమే, తిన్న తర్వాత జీర్ణం అయ్యేది కూడా బ్రహ్మమే. సర్వము బ్రహ్మమే. చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి శ్లోకం ఇది. శ్రీ భగవానుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ. ఇది